కులాల గోడలు బద్దలు కొడతాం, విద్యతోనే సామాజిక సమానత్వం, ఆస్తుల కంటే చదువే కీలకం. తెలంగాణలో నిర్వహించిన సర్వేలో వెల్లడైన కీలక అంశం ఇదే. ప్రజా ఆరోగ్యం విద్యపై దృష్టి పెడితే భారత్ అత్యుత్తమ దేశం అవుతుంది. నీత్ ఆయోగ్ భేటీలో సీఎం రేవంత్. భారతదేశానికి బీజేపీ ఉన్నాక విద్య మీద వైద్యం మీద ఆలోచన చేస్తుందా? భక్తి మీద ఆలోచన చేపిస్తుంది. ఎంతమంది అజ్ఞానులు ఉంటే బీజేపీకి అన్ని ఓట్లు ఉంటాయి. ఏమంటాను? కులాల గోడలు బద్దలు కొడతాం అంటాను. కులాల గోడలు బద్దలు కొట్టడం అనేది భారతదేశంలో ఎప్పటికీ జరగదు. కులం ఉన్నదంటేనే ఒక అడ్డు గోడ కట్టినట్టు. అంబేద్కర్ గారు కులాన్ని ఒక క్లాస్ తోటి పోలుస్తాడు. ఒక క్లాస్ నుండి మరొక క్లాస్కి చదువుకున్న విద్యార్థి ప్రమోట్ కావచ్చు, కానీ ఒక కులం నుండి మరొక కులంలోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళలేరు. వెళ్ళినా ఆ కులం ఈ వ్యక్తిని కలుపుకోదు. కాబట్టి కులాల అంతరాలు అనేటివి కులం ఉన్నన్ని రోజులు ఉంటాయి. కాకపోతే కులాల మధ్య సామరస్య భావాన్ని పెంపొందించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. దానికి కొన్ని ప్రోత్సాహకాలు అందించాలి. విద్య ద్వారా కులం పోతుందని చెప్పిన గాడిద కొడుకు ఎవడన్నా ఉంటే చెప్పుతోటి కొట్టుర్రి. ఎందుకంటే పిహెచ్డీలు పీజీలు డిగ్రీలు చదివిన వాళ్ళకు మరి వేరే కులం పిల్లల్ని ఎందుకు ఇస్తలేరు? నువ్వు పిహెచ్డీ చేసినా అంతరిక్షంలోకి రాకెట్ వేసుకొని పోయి వచ్చినా కూడా ఒక కులం ఇంటికి మరొక కులమోడు పోయి మాకు పిల్లనివ్వండి అని అడిగే ధైర్యమే చేయలేరు. అట్లా పోయి ఎవడన్నా ధైర్యం చేసినా అది గొడవలకు దారితీస్తుంది. అది వేరే తీరు సామాజిక కోణంలో ఒక పెద్ద రాద్ధాంతమే జరుగుతుంది. కాబట్టి కులాల గోడలు అనేటి ఇక్కడ ఆకాశం కంటే కూడా చాలా ఎత్తుగా ఉన్నాయి, భూమి కంటే కూడా చాలా స్థిరంగా ఉన్నాయి. కులాన్ని బద్దలు కొట్టలేము, కానీ కుల వివక్షను బద్దలు కొట్టాలి. కులాల ఐక్యత కోసం ఏం చేస్తారు? ప్రోత్సాహకాలు ఇవ్వండి. కులాంతర వివాహాలు చేసుకుంటే 4th క్లాస్ జాబ్స్ ఇస్తాం ఫ్రీగా అని చెప్పుర్రి. కులాంతర వివాహాలు సామరస్యపూర్వకంగా కుటుంబాల సమక్షంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే ఒక 10 లక్షల రూపాయలు మేము నజరానా ఇస్తామని ప్రకటించుర్రి. ఈ కులాలను దాటి ప్రజలు వివాహాలు చేసుకుంటే కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రభుత్వాలు అందించండి. అప్పుడు ఏమన్నా ప్రజల్లో ఆలోచన వస్తుంది. విద్య ద్వారా కులం పోతుంది అనుకుంటే మస్తు మంది చదివిండు, మాదిగా వారు మస్తు మంది చదివిండు దళితులు. ఒక విధంగా చెప్పాలంటే ఓసీలకు అంటే పొట్టు చదువు చదివిండు ఒక్కొక్కరు. ఉద్యోగాలే లేవు పాపం వాళ్ళకు. ఎందుకంటే ఈ కంపెనీలు ఈ వ్యవస్థను మలుపు తిప్పేదంతా ఓసీల చేతుల్లో ఉన్నది. ఇంత చదువుకొని మా దగ్గరికి వస్తావు నువ్వు అనే బాపతిగాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కులం గోడలను బద్దలు కొట్టేది విద్య అంటే అది కాదు. కాకపోతే విద్య ద్వారా ఈ సమాజంలో ఓసీలతోటి సమానంగా అగ్రవర్ణాలతో సమానంగా ఈ దళితులు బీసీలు ఎస్టీలు జాబులు చేసే అవకాశం వస్తుంది. ఒక స్కూల్ ఉంటే స్కూల్లో ఉపాధ్యాయులు అన్ని కులాల వారు ఉంటారు. ఆ అన్ని కులాలకి దేనివల్ల అవకాశం వచ్చింది? చదువుకోవడం వల్ల అవకాశం వచ్చింది. అగో అది ఇప్పుడు అదే నువ్వు గుడికి పో, అన్ని కులాలలో పూజారులు ఉండరు. అక్కడ ఒక కులం వాడే పూజారు ఉంటాడు. మరి విద్య అందరికి వచ్చింది, నువ్వు మంత్రాలు నేర్పిస్తే అందరూ మంత్రాలు చదువుతారు. మరి గుళ్ళు ఎందుకు అన్ని కులాలలో పూజారులు లేరు? గదే కులం. గుడి వ్యవస్థలో ఇంకా కులం పోలే. బడి వ్యవస్థ వల్ల కులం కొంత రూపు మార్చుకున్నది. బడిలోకి అన్ని కులాల ఉపాధ్యాయులు వచ్చి పాఠాలు చెప్తారు. గుడిలో మాత్రం ఒక కులమానికి సంబంధించిన వ్యక్తులే పూజారులుగా ఉంటారు. దాన్ని ఎట్లా రూపుమాపుతావు రేవంత్ రెడ్డి? నీకు దమ్ముంటే గదాన్ని రూపుమాపు. దేవాలయాల్లో ఒక బీసీ పూజారి ఉండాలి, ఒక ఎస్సీ పూజారి ఉండాలి, ఒక బ్రాహ్మణ పూజారి ఉండాలి,
ఒక ఎస్టీ పూజారి ఉండాలి, ఓ రెడ్డి పూజారి ఉండాలి. గప్పుడు కదా సమానత్వం. దేవుణ్ణి లేపడానికి, దేవుణ్ణి బుజ్జగించడానికి, దేవునికి పరమన్నాలు పెట్టడానికి ఒక కులం వల్లకే అధికారం ఉంటుందా? గదే కుల వివక్ష, గదే కులం గోడలు. కాబట్టి నువ్వు ఎంత చదివినా కులం గోడలను బద్దలు కొట్టలేము. కులాలు అట్లా ఉంటాయి. కాకపోతే కుల వివక్షకు సంబంధించి ఏదైనా కొత్త ఆలోచనలు చేయండి. ఆస్తుల కంటే చదివే కీలకం అయితే మరి నువ్వు ఆస్తులు ఎందుకు సంపాదించినావు? చదువుకుని ఉంటే బాగుంది.